హైడ్రా ముసుగులో దోపిడి, మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి, ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి, ఏది చూసినా దోపిడే. ఇలా నువ్వు చేసిందేం లేదు, కూల్చిందే ఎక్కువ. ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పంతాలు పట్టింపులు కాదు, ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం. వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదిరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి, కలిసి ఉండండి, యూనిటీగా ఉండండి. వీఆర్ ఆల్ విత్ యూ, విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్. మీకు ఎవడన్నా అడ్డం వస్తే మేము వచ్చి ముందు కూర్చుంటాం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్, రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది. మీరు ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. లెట్ us explore all the possibilities.